మార్కుకు మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కోహిర్, జహీరాబాద్, జనసంఘం, మొగుడంపల్లి మండలాల నుండి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జనసంఘం పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చారు. 50 మంది కార్యకర్తలు కేతికి సంగమేశ్వర స్వామి ప్రసాదం కేసీఆర్ కు అందజేశారు. కేసీఆర్ మాట్లాడుతూ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది? నేను హరీష్ రావుకు చెప్తున్నా, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చెయ్యాలి. వాటికి నీళ్లు రావాలి. ఆలోచన లేకుండా ఎవడో ఏమో చెప్తే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందన్నారు. కైలాస ఆటలో పైకి పోయాక పెద్దపాము మింగినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు. రాష్ట్రంలో కరెంటు కోత, నీళ్ల కోత వచ్చాయి. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగల కలిసిపోయింది. గురుకుల హాస్టల్లో తిండి బాగాలేక పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడం బాధ కలిగిస్తోంది. నేను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా ఉన్నాను. నేను టైం చూసుకొని కొడితే మామూలుగా ఉండదు. రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులు చేస్తున్నారు. ఓట్ల కోసం ముస్లింలను వాడుకుంటున్నారు. రాబోయే రోజులలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదు అని పేర్కొన్నారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.